హలో అండి, ముందుగా అందరికి వందనాలు. ఇప్పుడైతే మా పుట్టింటి నుండి మా ఇంటికి స్టార్ట్ అయిపోయింది. ఎందుకో తెలీదు, ప్రతి ఆడపిల్లకి పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు తెలియని ఏదో బాధ. ఇంకా తప్పదు కాబట్టి మీకు చూపించడానికి అయితే మా ఊర్లో దగ్గర ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. సగం చూస్తే ఏమీ అర్థం కాదండి, ఫుల్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో చాలా ఎంటర్టైన్మెంట్, చాలా సరదా, పచ్చటి వాతావరణం, చల్లటి గాలి. మా ఊరికి ఇంత దగ్గరగా ఇంత మంచి ఊరుందని నాకైతే తెలియదు. ఇప్పుడైతే ప్లేస్కి వచ్చేసాం. మనసు లేని మనుషుల మధ్య ఉండే కన్నా ఇలాంటి పచ్చటి వాతావరణంలో మన బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే ఏది గుర్తుకు రాదండి. నాకు అప్పుడప్పుడు బాధేసేటప్పుడల్లా ఇలా ప్లేసెస్కి వస్తాను. కొన్ని బంధాలు మనల్ని దూరం చేసుకోవాలనుకునేటప్పుడు మనం వారి కోసం ఆలోచించడం వేస్ట్. అందరూ నా వాళ్ళని నేను అనుకుంటా, కానీ నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటారు. కానీ నాకంటూ ఓ బంధం ఉంది, అది తల్లి బంధం. ఆ తల్లి కోసం నాకు తప్పదు. ఇక్కడ మా వారికి సపోర్ట్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అంటున్నాను, కానీ ఒక్క హ్యాండ్తో స్టోరీ అంతా చెప్పేశారు ఆయన. చూడండి, ఈ ప్లేస్ ముందు వచ్చినట్టయితే అసలు లేదు, కానీ ఏం చేస్తాం, తప్పలేదు. కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాను. వాటర్ అంతా మురికిగా అయిపోయింది, కానీ ముందు వచ్చేటప్పుడు అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు ఈ ప్లేస్ అయితే మా ఊరికి చాలా దగ్గరే. ఇలాంటి వాతావరణంలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం. ఇంకా కాసేపు అటు ఇటు తిరిగి ఇంకా వాటర్లో అయితే దిగాను. అట్లీస్ట్ చేప పిల్లలన్నా ఉంటాయంటే అవి కూడా లేవు. నాకు ఆటతో ఆడడం అంటే చాలా ఇష్టమండి, కానీ ఏం చేస్తాం, అవి కూడా లేవు. ఇంకా వాటర్తో అటు ఇటు ఆడుతున్నాను. మా వారైతే వీడియో తీస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ వరకు వాటర్ ఉండేది. ఇంక ఇప్పుడైతే అసలు వాటర్ లేదు, ఎండాకాలం కదా. ఒకవేళ వాటర్ కానీ ఆరిపోయిందేమో తెలీదు. సబ్స్క్రైబ్, ఓకే, థ్యాంక్ యూ. ఎలా చూడండి మరి, ఏది చూపించు, ఏది నాకు చూపించండి. పడిపోతారు ఇలా ఆనందం. చిన్నదా, అయ్యో అయ్యో, ఏది సబ్స్క్రైబ్ చెప్పండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, ఏది పట్టండి, నేను వీడియో తీసుకుంటాను. రోజు చేస్తారా, రోజు వస్తారా? మరి నీరెందుకు ఇలా అయిపోయింది? మొన్న బాగుంది కదా నీరు. అయ్యో, నీరు ఎవరన్నా వదిలేసారా? నీరు చేపలు పట్టారా? మొన్న మేము వచ్చినప్పుడు నెల క్రిందట బాగున్నాయి నీళ్ళు, చేపలు ఉన్నాయి. ఇప్పుడు లేవేంటి? ఇప్పుడు చిన్నవి ఉన్నాయి, పెద్ద ఇలాంటి ఉంటాయి అక్కడ. ఇక్కడ చిన్నవి ఉంటాయి, చాలా ఉంటాయి, చిన్నవి పారిపోతాయి. పాములు ఉంటాయి రండి, కొరికితే మీకు. ఇందులో మీ అన్నయ్య ఎవరన్నా ఉన్నారా? తమ్ముడేనా? ఏడు తమ్ముడు తినేనా? మీ తమ్ముడా? ఇదిగా మీ జ్యోతిదే 777. ఓకే, కింగ్ అంటే వెళ్దాంలే, ఉండండి. అరే, ఈ ఊరేంట్రా ఇది? ఊరి పేరేంటి? గొండ్రంపాలమా? గోండ్రస్పాలెం, గోవిందరాజపాలెం. బాగుంది మీ ఊరు, చాలా బాగుంది. ఉసిరికాయలు కోసుకొచ్చా? అలా ఊపుకో, కింద పడిపోతున్నాయి. అలా ఊపుకో, నేను చున్నీ పెడతానే. ఇదిగో ఈ వీడియో తీయి, పైకి పెట్టి తీయే. సపరేట్ తీర్చుకోండి. ఒరే చెట్టు ఎందుకు ఎగుతున్నావురా?
కొమ్మ పట్టుకుని పోయొచ్చు కదా. కొమ్మ పట్టుకున్నా ఉండరా జాగ్రత్తగా ఎక్కువ, మీకు ఈజీ అయితే ఎక్కువ. నువ్వు ఆ గుడి ఎక్కేసావు కదా, ఆ గుడి ఎక్కి మళ్ళీ ఈ అన్నయ్య చెట్టు ఎక్కుతున్నారు. ఎక్కడ చీకటి తీయట్లేదు, చీకటిగా ఉంది. తీరా ఎక్కిహారా పై ముందుకు జరగారు అది ఏరేయండి, కింద ఉన్న ఏరేయండి. ఇది పచ్చడి పెట్టుకోవచ్చు ఉసిరిగా. పచ్చడి పెట్టుకోవచ్చు, అన్ని ఉప్పు కారం వేసుకొని తినొచ్చు. అయితే ఎడతాను పోయండి రా ప్లీజ్. యూట్యూబ్ లో వస్తుంది సాయంత్రం. మీ పేరేంటి? జ్యోతి దేవ్. జ్యోతి దేవి. 777 దేవి కాదు, దేవ్. DEV. లాస్ట్ ఉంటుంది అలా అంటాడు, తులసం ఏం లేదు. నువ్వు అక్కడ కొయ్యరా బాబు. ఇవన్నీ ఏడతానండి. సాయంత్రం అవుతుంది, చూడండి. బాయ్ బాయ్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఈ రోజైతే నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. లైఫ్లో నాకు బెస్ట్ మూమెంట్ ఇది. నిజంగా పిల్లలతో పాటు నేను చిన్నపిల్లని అయిపోయాను. నిజంగా పిల్లలు ఆ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చాయి. నేను 13 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను, నేను చిన్నపిల్లని అయిపోయాను వాళ్ళతో పాటు. ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. పిల్లలు నాకు చాలా బాగా నచ్చారు. ఆ పిల్లల్ని కలవడానికైతే మళ్ళీ నేను ఖచ్చితంగా వస్తాను. కల్మషం లేని మాట తీరు, స్వచ్ఛమైన హృదయం అండి ఆ పిల్లలది. నిజంగా ఎంత బాగా మాట్లాడారంటే, ఈ కాలంలో పిల్లలు ఇలా ఆడుకోవడం ఎవరైనా చూస్తారండి? ఇప్పుడున్న పిల్లలకి ఫోను, టీవీ తప్ప రెండో లోకం తెలియట్లేదు. ఈ పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక్కడైతే మా వారు నేను మామిడి పళ్ళు కోద్దామని ట్రై చేస్తున్నాం, కోసాం కూడానే. ఇంక ఇది సీజన్ కాబట్టి కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఎలా కొయ్యాలనేది మాకు అర్థం కాలేదు. ఏదో ఒక విధంగా ఒక కాయ అయితే కొయ్యడానికి ప్రయత్నించాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా దారిలో మా వారు టీ తాగుతానంటే ఇంకొక ప్లేస్లో అయితే ఆగామండి. ఇది ఎక్కడో తెలుసా? కత్తిపూడి దాటే దారిలో ఇది హోమీస్ టిఫిన్ సెంటర్ అని హైవే వారే ఉంటుందండి. ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోయాం. ఈవినింగ్ కాబట్టి బయలుదేరగలిగాం, కానీ మార్నింగ్ అయితే అసలు వెళ్ళలేకపోదు. ఎండ అయితే ఈరోజు చెదగ బాధేస్తుంది మామూలుగా. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే సపోర్ట్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.